అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చిన ఇంటి యజమానిని పోలి ఉన్నారని యేసు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా వివరంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో 13వ అధ్యాయం అంతా కూడా విత్తనాల కోసం, విత్తువారి కోసం, కలుపు తీయడానికి కోసం అలాంటి మాటలన్నీ కూడా ఉపమానాలుగా చెప్పాడు. 8 సార్లు 4 సార్లు బయట, 4 సార్లు ఇంట్లోనూ కూర్చోబెట్టి శిష్యులకి ఈ విషయాన్ని బోధించాడు. ఆ తర్వాత లాస్ట్లో అడిగాడు, వీటన్నిటిని కూడా మీరు గ్రహించారా? ఏమన్నారు వాళ్ళు? గ్రహించాం అన్నారు. ఒక ప్రశ్న వేస్తున్నాను. రిజర్వ్ బ్యాంకులో టంకసాల అంటుంది, తెలుసా మీకు? ఏంటి టంకసాల అంటే చెప్పండి, గ్రహించిదిరా? టంకసాల అంటే ఏంటి? డబ్బులు ముద్ర వేసేది టంకసాల, కరెన్సీ నోట్లు తయారు చేసేది టంకసాల. దాన్ని ఏమంటారు? టంకసాల అంటారు. చెరసాల అంటే తెలుసా? చెరసాల అంటే జైలు. అలాగే పాఠశాల అంటే తెలుసా? అది తెలిసింది. ఇంకా కళాశాల అంటే తెలుసా అమ్మా? కాలేజ్. అలాగే వైద్యశాల అంటే తెలుసా? ఇవన్నీ తెలుస్తాయి. టంకసాల అంటే మాకు తెలియదు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కొన్ని తెలిసి వచ్చేవి ఉంటాయి, తెలియనివి కొన్ని ఉంటాయి. అన్నిటికీ బుర్ర అయిపోకండి, సరిగ్గా అర్థమైతేనే బుర్ర అప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కొన్ని అర్థం కావు, కానీ అర్థం చేసుకున్నటువంటి ఆ తాత్పర్యాన్ని మనం తెలుసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. త్రాగుబోతులు ఉన్నారు కదండి? త్రాగుబోతులు ఉన్నారా లేదా? ఉన్నారా? అర్థమవుతుందా మీకు? త్రాగుబోతుంటే ఎవరు? బాగా తాగేసేవాడు, మతి లేకుండా తాగేసేవాడు తాగుబోతు అంటారు కదండి. అలాగే తిరుగుబోతు ఎవరిని అంటారు? అన్ని తిరుగులు తిరిగే వాళ్ళని తిరుగుబోతు అంటారు. నిద్రబోతు, బాగా పడుకునే వాళ్ళని, వాక్యం చెబుతుంటుండగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిని ఏమంటారు? నిద్రబోతులు అంటారు. పొగరుబోతు, మనలో చాలామంది పొగరుబోతులు ఉంటారు. మాట వినరు, పొగరుగా చూస్తారు. ఏమనంటే ముఖం ఆమ్లెట్ వేసినట్టు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వీరికంటే ప్రాముఖ్యమైన కయ్యాలబోతు కదండి. ఎంతమంది, ఎన్ని పోతులు ఉన్నాయి? చాలా పోతులు ఉన్నాయి కదండి. కయ్యాలపోతు, పొగరుబోతు, అలాగే నిద్రబోతు, తిరుగుబోతు, త్రాగుబోతు, ఇలాంటి బోతులన్నీ ఉన్నాయి. వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ సమయంలో వీటన్నిటిని గ్రహించితిరా అని అడిగాడు. వీటన్నిటినంటే ఏమిటి అంటే యేసు ప్రభు వారు చాలా చక్కగా కూర్చోబెట్టి తన శిష్యులకి వివరించాడు. కూర్చోబెట్టి ఏమేమి అర్థం అవ్వాలో, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఏది అవసరమో మీరు గ్రహించాలి అనే దృక్పథంతో ఆయన అన్ని చెప్పి వీటన్నిటిని కూడా గ్రహించితిరా అని అడిగాడు. గ్రహించాం అనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు 7 ఉపమానాలు చెప్పాడు. 7 ఉపమానాలు చెప్పి అందులో ఏమున్నాయంటే విత్తేవాడి గురించి చెప్పాడు, విత్తనాల గురించి చెప్పాడు కదా. 13వ అధ్యాయంలో విత్తేవాడిని గురించి చెప్పాడు. అలాగే కలుపు కోసం చెప్పాడు. గురుగులు, కలుపు, ఏమన్నాడు? గోధుమలు, గురుగులు అని చెప్పాడు. అంటే గురుగులు ప్రవేశించాయి అని చెబుతూ వచ్చాడు. దానిని కలుపు అందాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆవగింజ గురించి ఉపమానం చెప్పాడు. ఇంకా పులియని పిండి కోసం చెప్పాడు. అలాగే ముత్యాల కోసం వివరించాడు. అలాగే వల కోసం వివరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా పరలోక రాజ్యం గురించి చెప్పినవి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం గురించి చెబుతూ వీటన్నిటిని కూడా ఆయన ఉదాహరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా రెండవ రాకడకు సంబంధించినటువంటి
ఆ మాటలు ఇవన్నీ కూడా. రెండవ రాకడలో ఏమి జరగబోతుంది, రెండవ రాకడలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు ఆయన 13వ అధ్యాయం అంతా కూడా చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చెప్పినటువంటి ఉపమానాలన్నీ కూడా భౌతికమైనవి అయినా కూడా భౌతిక కథలు కదండి. ఎవరి గురించి చెప్పారు చెప్పండి ఒక మాట. ఆవగింజకొచ్చని చెప్పాడు. ఆవగింజ భౌతికమనేది కదండి. ఇంకా అమ్మ అర్థం కానట్టు చూస్తున్నావు, ఏంటి లోపం? అర్థమవుతుందా? ఓకే. యేసు భౌతికమైన కథల గురించి కథలు ఉపమానంగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఆత్మీయ రహస్యాలు కూడి ఉన్నాయి. ఆత్మీయ రహస్యాలతో కూడినటువంటి వర్తమానం ఆయన అందించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రహించుటకు మీరు గ్రహించారా అని అడిగాడు. గ్రహిస్తే మనం ఈ గ్రహించామండి అని చెప్పాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడ గురించినటువంటి మాటలు అందులో దాగి ఉన్నాయి. ఒక మాట చదువుదామా? చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువుదామా? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని బాగుగా తెలియను. లోకులు ఏమంటారంటే అంత సైలెంట్గా ఉంది, నెమ్మదిగా ఉంది, ఏమీ భయం లేదు అంటారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము వారికి తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. గర్భిణీ స్త్రీ ఏం తప్పించుకుంటుందా చెప్పండి? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన పడుతుంది, ఆమె పైకి అప్పుడే వస్తుందట. ఎక్కడికి పారిపోలేదు. జనులంట అంత నెమ్మదిగా ఉంది, సైలెంట్గా ఉంది, ఏం పర్లేదు, ఏం చేసినా పర్లేదు, అంత నిశ్శబ్దంగా ఉంది అని అనుకుంటారట. కానీ ఆకస్మికంగా నాశనము తటస్థించును. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. అమ్మా సహోదరులారా, ఆ దినము దొంగ వెలయే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. అంతా గ్రహించారా? గ్రహించామండి అంటున్నారు. ఏమనుకుంటున్నారంటే జనం, ఇక్కడ నెమ్మదిగా ఉంది, ఏమీ హడావిడి ఏం లేదు, ఇప్పుడు ఏం వస్తుందలే, దేవుని రాకడ అప్పుడే రాదు, ఇంకా టైం ఉంది దానికి అని చెప్పుకుంటారట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆయన ఉగ్రత, ఆయన రాకడ సంభవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అందులోంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అందులోంచి 42వ వచనం 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలోనికి వెత్తి
చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. వీటన్నిటిని గ్రహించారా అని దేవుడు అడుగుతున్నాడు, యేసు ప్రభు అడుగుతున్నాడు. ఇవన్నీ చెప్పేసి వీటన్నిటిని గ్రహించారా అని అడుగుతున్నాడు. ఆయన ఎంత పర్టికులర్గా ఉన్నాడో మనకు అర్థం కావాలంటే దృష్టి, అర్థం కావాలంటే ఆలోచన ఆయనకున్నదన్నమాట. అందుకనే అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి అని అంటున్నాడు. ఆయన యేసు ప్రభువారు 4 ఉపమానాలు చెప్పాడు, 4 బయట చెప్పాడు, 4 ఇంట్లో చెప్పాడు. ఇంట్లో చెప్పిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత శిష్యులను అడుగుతున్నాడు, వీటన్నిటిని కూడా మీరు గ్రహించారా, మీకు వివరించబడిందా, మీరు తెలుసుకున్నారా అనే ప్రశ్న ఆయన అడిగాడు. ఎందుకోసం అడిగాడంటే నా ప్రజలు తప్పిపోకూడదు అనే ఉద్దేశంతో. మీరు పరలోక రాజ్యాన్ని తప్పించుకోకూడదు, పరలోక రాజ్యంలోకి మీ అందరూ కూడా స్థిరంగా వెళ్ళాలి, మీరు పరలోక రాజ్య వాసులుగా మీరు ఉండాలి అనేటువంటి ఆలోచన ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున 47వ వచనాన్ని మన ముందుంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు పరలోక రాజ్యము వల లాంటిది అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వల లాంటిది. సముద్రంలో వల వేస్తారు. వల వేస్తే అందులో ఏం పడతాయండి? చేపలు పడతాయి. అబ్బా, బాగా చెప్పారు, మీకు అర్థమైంది. చేపలు పడతాయి కదండి. ఏం చేపలు పడతాయి? 4 పేర్లు చెప్పండి. కొరమేన్లు, ఇంకా బంగారు తీగలు, ఇంకా పొలస, వెరీ గుడ్, కొరమేను, అన్ని రకాల చేపలు పడతాయి కదండి. రకరకాల చేపలు పడతాయి. పెద్ద చేప పడుతుంది, పిత్త పరిగె కూడా పడుతుంది. అందులో నానాది విధ రకములైన, అందులో చదవండి ఒకసారి అమ్మా. నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆయన రకరకాల చేపలను పడతాడు. ఇది పరలోక రాజ్యం గురించి చెబుతూ యేసు ప్రభువారు ఈ వివరాలు చెప్పారు. ఏమని? పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే, సముద్రములో వేయబడిన వలను, నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది, వలను పోలి ఉన్నది అని చెప్పారు. వల ఏంటి? దేవుని రాజ్యం. వలలో ఏం పడతాయి? చేపలు పడతాయి. ఏ జాతి చేపలు అంటే అందులో కమ్మ చేపలు ఉంటాయి, కాపు చేపలు ఉంటాయి, రాజుల చేపలు ఉంటాయి, ఇంకా నానా జాతి చేపలు అందులో ఉంటాయి. రకరకాల చేపలు ఉంటాయి. జాతి భేదం లేదు, స్త్రీ పురుషుల భేదము లేదు. అన్ని రకాల చేపలు, ఆడ చేపలు, మగ చేపలు, అన్ని జాతుల చేపలు అందులో పడతాయి అన్నమాట. దాని నుంచి తప్పించుకునేవాడు ఎవడో లేడు. ఈ లోకంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆ వలలో చిక్కవలసిందే. ఆ వల అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ వల దేవుని వల. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, యేసు ప్రభు వారు, ఆ వల దేవుని రాజ్యానికి సంబంధించినది, పరలోక రాజ్యానికి సంబంధించిన వల అది. అందులో తప్పించుకునేవాడు ఉండడు. ఏ వృత్తి చేసిన వారైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా అందరూ కూడా ఆ వలలో చిక్కబడవలసిందే. నువ్వు నేను కూడా ఆ వలలో చిక్కబడతాం. అది నిండిన తర్వాత అది దరికి లాగుతారట. దరికి లాగి చూడండి, అందులో అన్ని రకాల చేపలు పడతాయి, అన్ని జాతుల చేపలు పడతాయి, అన్ని కులాల చేపలు పడతాయి. ఆ కులాల చేపలు, మతాల చేపలు అన్ని అందులో చిక్కబడిన తర్వాత దరికి లాగి కూర్చుంటారట. కూర్చుని వేరుపాటు చేస్తారు. మంచి వాటినన్నీ ఒక గంపలోనికి వెతుతారు, చెడ్డ వాటినన్నీ కూడా బయట పారవేస్తారు కదండి. బయట పారవేస్తారట. వేటిని? చెడ్డ వాటిని. ఇక మంచి చెడు రెండే ఉంటాయి. జాతులేమీ ఉండవు, కులాలేమీ ఉండవు, ఏ మతము కూడా ఉండదు,
ఏముంటుందట? 2 రకాలైనటువంటి జాతులు మాత్రమే ఉంటాయి. ఏమి మంచి చెడ్డవి. మంచి వాటిని గంపలోనికి వెత్తి చెడ్డ వాటిని అన్నింటిని కూడా బయట పారవేస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అందరూ కూడా ఆ వలలో చిక్కబడవలసిందే, వలలో పడవలసిందే. తప్పించుకునే నాదుడు ఉండడు, ఎవరు తప్పించుకోలేరు. ఏ జాతి వారైనా ఆ వలలో చిక్కబడవలసిందే. ఏ దేవుణ్ణి పూజిస్తున్న వారు కూడా ఆ వలలో చిక్కబడవలసిందే. ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఆ వలలో చిక్కబడవలసిందే. వలలో చిక్కిన తర్వాత ఒకటి ఉంటుంది, మంచి చెడు రెండింటిని వేర్పాటు చేస్తారు. మంచి వాటిని గంపలోకి ఎత్తుతారు, చెడ్డ వాటినన్నీ కూడా బయట పారవేస్తారు. చదవండి కొంచెం ముందుకి. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి అక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పరలోక రాజ్యములో అసలు కథ ప్రారంభమవుతుంది. ఎంత బతికినా పరలోక రాజ్యములో తీర్పు దినాన ఎండడేసులో ఏం జరగబోతుందంటే ఇక్కడ రాయబడి ఉంది, చదవండి అమ్మా కొంచెం పైనుంచి. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వారిని అగ్నిగుండములో పడవేస్తారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ నిత్యము రోధనే, నిత్యము ఏడిపే. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము అగ్ని గుండములో కాలుతూ ఉండవలసిందే. ఏది శ్రేష్టమైనటువంటి పని? మంచివానిగా ఉండగోరుతున్నావా, దుష్టునిగా ఉండగోరుతున్నావా? ఈ ప్రశ్న మీకు అర్థమైందా? అర్థమైతే మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, మంచి వాటిని అన్నింటి కూడా గంపలోకి ఎత్తుతారు, చెడ్డ వాటిని బయట పారవేస్తారు. బయట పారబోయేటువంటి వానిగా నువ్వు ఉంటే అక్కడ నిత్యము పండ్లు కొరుకుటయు అమ్మా ఏడ్పును ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త, నువ్వు బతికేది ఆ తీర్పు దినం కోసమే. ఆ చివరి దశలో ఏం జరగబోతుందో అని నీకు తెలియకుండా ఈ లోకాన్ని విడవద్దు. ఈ లోకాన్ని విడిచే సమయంలో నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు మంచివానిగా ఉంటావా, చెడ్డవానిగా ఉంటావా అనేటువంటిది మీరు బేరీజు వేసుకోవాలి. నువ్వు మంచివానివి ఎలాగవుతావు? మంచి చేస్తే మంచివానివి అవుతావు. పరుషమైన మాటలు అంటే బూతులు మాట్లాడుకుంటే, పరుషమైన మాట్లాడు వాడిని దుష్టుడు అంటారు. దుష్టులన్నీ అందరూ కూడా ఎక్కడ చేర్చబడతారు? బయట పారవేయబడతారు. నువ్వు బయట పారవేయబడతావా, ఇంకా బూతులాడుతూ తిరుగుతావా? నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు నిర్ణయం తీసుకో. ప్రియ సోదరి సోదరుడా, మీరు మంచివారా చెడ్డవారా? మంచి వాటిని గంపలోనికి వెత్తి చెడ్డ వాటిని బయట పారవేస్తారు. చివరి దశలో ప్రతి ఒక్కరూ కూడా ఆ వలలోనికి చిక్కవలసిందే. వలలో పడిన ప్రతి వాడిని కూడా వేర్పాటు చేస్తారు. 2 రకాలుగా వేరుపరుస్తారు. ఒకటి మంచి వాటిని, ఒకటి చెడ్డ వాటిని. చెడ్డ వాటిని అన్నింటిని కూడా బయట పారవేస్తారు. బయట పారబడినటువంటి దూతలు వచ్చి అగ్నిగుండంలో పడబోతారు. అగ్నిగుండంలో పడబోయబడతావా? ఇంతేనా నీ భక్తి? నీ విశ్వాసం ఇంతేనా? ఏం పొందాలనుకుంటున్నావు? ఎంత బతికింది ఎందుకోసం? దేవుని రాజ్యానికి వెళ్ళడం కోసమే. దేవుని రాజ్యం లేకపోతే ఇప్పుడే చావు, ఇప్పుడే చావు. చచ్చిన వానితో సమానం.
పాస్టర్ గారు చావమన్నారు కదా అని ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్యలు చేసుకున్నవాడు పరలోక రాజ్యం వెళ్ళడు. ఇంకొక మాట చెబుతున్నాను, ఆత్మహత్య చేసుకున్న వారు పరలోక రాజ్యంలో చోటు ఉండదు వాళ్ళకి. పరలోక రాజ్యం లేకుండా నీ బ్రతికెందుకు? పరలోక రాజ్యం లేకుండా నీ జీవితం ఎందుకు? ఆ పరలోక రాజ్యం కోసమే కదా ఇంత భక్తి చేసేది, వారం వారం చర్చికి వచ్చేది, పనులు మానేసేది. దేనికోసం? పరలోక రాజ్యం కోసమే. ఆ పరలోక రాజ్యంలో నీవు ఉండాలంటే భక్తి జీవితం కలిగి ఉండాలి. నిత్యము దేవుని వేడుకోవాలి, క్షమాపణ పొందాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుడు నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి దేవుని చేత. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి అమ్మ కొంచెం కిందకి. వారిని అడుగగా గ్రహించితిమి అన్నారు. మీకు అర్థమైందో లేదో, వారు గ్రహించారట. గ్రహించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే నీతియుక్తమైన జీవితం మాకు కలిగి ఉండాలి అని అనుకున్నారట. మీరేమనుకుంటున్నారో తెలియదు. ఈ రోజున శ్రేష్టంగా మీకు దేవుని లేఖనాన్ని బోధించే ప్రక్రియ జరిగిస్తున్నాను. దేవుని లేఖనం నుండి మీతో మాట్లాడుతున్నాను. ఆయన లేఖనం ద్వారా మనకి బోధిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అందువలన పరలోక రాజ్యములో 53వ వచనం చదవండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి బోధించుచుండెను. అందువలన ఈ జ్ఞానము, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? చాలండి. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానవంతుడు మనకు చెబుతున్నటువంటి బోధ పరలోక రాజ్య సంబంధమైన బోధ. పరలోక రాజ్యానికి వారసులు కాగలగాలంటే ఖచ్చితంగా ఆయన వివరించినట్లుగా మనమందరం కూడా వలలో చిక్కబడతాము, వలలోనికి వెళ్ళిపోతాము. ఆ వలలో వెళ్ళిన తర్వాత అక్కడ వేరుపాటు చేస్తారు. ఆ వేరుపాటులో మంచి చెడలను గుర్తిస్తారు, మంచి చెడ్డలను గుర్తిస్తారు. మంచి వాటినన్నిటి కూడా గంపలోనికి ఎత్తారు, చెడ్డ వాటినన్నిటిని కూడా బయట పారవేస్తారు. చాలా జాగ్రత్తగా వింటారని ఆశపడుతున్నాను. దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యేకమైన మాటలు ఇవి. దేవుని రాకడ కోసం ఆయన చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు. చిన్న చేపలు ఏమంటే బలహీనమైనవి. చూస్తారా ఒక మాట? కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ మొదటి కొరింథీలో రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను. అంత మీరు సీనియర్లు కాదు, వాక్యములో నిష్ణాతులు కాదు, వాక్యము అంతంత మాత్రంగా తెలిసిన వారు గనక మిమ్మల్ని పసిబిడ్డలే అనుకుంటున్నాను. ఆ మాటనే మాట్లాడుతున్నాను. పాలతోనే మిమ్మల్ని పెంచాను, కానీ అన్నమ్మతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉంటే ఇప్పుడు కూడా మీరు బలహీనులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా మాకు అన్నం అక్కర్లేదు, ఆ పాలతోనే బతుకుతాం అంటే మీరు చిన్న పిల్లలతో సమానం. మీరు బలహీనులు అవుతున్నారు, మీకు బలము కావాలి. ఇంతవరకు పిత్త పరుగులు కదండి, చిన్న చేపలు పాలతో ఎరిగాయి. చిన్న పిల్లలారా అంటున్నారు ఇక్కడ.
మీరు క్రీస్తునందు పసిబిడ్డలే. ఎందుకంటే పాలతో ఎదిగారు మీరు. ఇప్పుడు అన్నం కావాల్సి వస్తుంది, ఇంకా మంచి వాక్యాలు నేర్చుకోవాల్సి ఉంది, ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. కనుక మీరు అన్నం తినాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఇంకా శరీర సంబంధులు అయి ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులు కారా. మీరు పసిబిడ్డలే అనే దృష్టి ఆయనకున్నది. కాబట్టి మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగరా, ఆత్మీయంగా ఎదగలేరా, ఆత్మీయంగా బలపడాలి అన్నది దేవుని ఉద్దేశం. ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 13 నుంచి చదువుతారా? మనుషులు పరిశుద్ధులు సంపూర్ణులను అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించారు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోను ఇటు అట్టు కొట్టుకుని పోయచ్చు గాలి చేత ఎగరగొట్టబడిన వారుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మీరు పెద్ద చేపలు కావాలంటే అన్ని విషయాలలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, అన్ని విషయాలలో ఎదగాలి. మనం స్థిరమైన బలమైన విశ్వాసులుగా ఉండుటకు స్థిరపడిన వారమై ఉందాం, బలపడిన వారమై ఉందాం. మాయోపాయముల చేత అటు ఇటు కొట్టుకుని పోకండి. గాలి విసిరిన చోటనే మీరు కూడా విసిరివేయబడతారు. స్థిరంగా ఉండండి, మీరు బలమైన వారు. రకరకాల చేపలంటే కదండి, అన్ని రకాలు ఉంటాయి. బలహీనమైనవి ఉంటాయి, బలమైనవి ఉంటాయి. బలహీనమై అంటే చిన్న చిన్న చేపలు, వాటికి వాక్యం అంతంత మాత్రంగా తెలుసు, వాళ్ళు కొట్టుకుని పోతారు. గాలి వచ్చినప్పుడు విసిరివేయబడతారు. పెద్ద చేపలకు కూడా అటువంటి గాలికి కొట్టుకుని పోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చేపలు పెద్ద చేపలు అన్నిటికీ ఒకటే తీర్పు, అన్నిటికీ ఒకటే తీర్పు. మీరు బలపడాలి, బలమైన సాధనంగా వాడబడాలి. మీరు పిల్లలు కాదు, పాలన ఎప్పుడో విడిచిపెట్టారు, పెద్దలయ్యారు. కాబట్టి మీరు అన్నం తింటున్నారు కదా, తర్వాత మాట నేను అన్నం తింటున్నారా, తర్వాత మాట నేను అనకూడదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు అన్నం తినేవారుగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, చిన్నవారిని, పెద్దవారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి అందరి కొరకు అనుగ్రహించబడ్డాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడును. ప్రభు పేరిట ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు నీకు.
నువ్వు ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవానిగా ఉన్నావా? జాగ్రత్తగా వినండి. 2 రకాలు చేపల గురించి అల్టిమేట్గా రాయబడి ఉంది కదండి. జాతులన్నీ పోయినాయి. ఏ జాతి అయినా సరే అందులో చెక్కవలసింది. మంచివారు, చెడ్డవారు, ఈ 2 గ్రూపులు. అన్ని గ్రూపులు ఉండవు, 2 గ్రూపులు. డోక్రా వారికి చాలా గ్రూపులు ఉంటాయి, కానీ ఇక్కడ 2 గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూపులు? మంచి గ్రూపు, చెడ్డ గ్రూపు. మీరు ఏ గ్రూపులో చేరతారో మీ ఇష్టం. మీరు ఏ గ్రూప్లోకి వెళ్తారండి? మంచి గ్రూప్లోకి వెళ్తారు. థ్యాంక్స్. మంచి గ్రూపులోకి వెళ్ళాలి, దేవునికి ఇష్టమైన గ్రూపులోకి వెళ్ళాలి. మంచి గ్రూపులోకి వెళ్ళాక వారందరికీ ఒక మాట, మీరు బూతులు ఆడకూడదు కదండి. కయ్యాలి బూతులాగా ఉండకూడదు. 2 మానేస్తారా? మానేస్తారు. అందరూ కూడా పరుషమైన మాట మన నోటి వెంట రాకూడదు. వస్తే ఆ గ్రూపుల నుంచి తీసేస్తారు. ఏ గ్రూప్లోకి వెళ్తావు? నరకం గ్రూప్లోకి వెళ్తావు. బయట పారవేయబడే గ్రూపులోనికి వెళతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి ఒక్కరు కూడా అగ్ని ఆహుతైపోతారు. అటువంటి గ్రూపులోకి వెళ్ళడం అంత క్షేమం కాదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32-33 వచనాలు చదువుతారా? అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను ఉంచుతాడట. అప్పుడు రాజు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యములో మీరు స్వతంత్రించుకొనుడి అని పిలుపు వినబడుతుందట. ఆ రాజ్యములో మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు మాత్రము కాదు, ఎవడూ నశింపకూడదని నిశ్చయింపగా అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొంతకాలం ఎదురు చూస్తున్నాడు. అదొక్కటే మనకి ఉన్నది. ఎంతో దూరం లేదు, అత్యంత సమీపంలో ఉన్నాం. మనం దేవుని రాకడకు సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని ఒక టైం ఇస్తున్నాను. ఇంకా వెంకయ్య గారు మారు మనసు పొందలేదు, అందుకే టైం ఇస్తున్నాను. లేకపోతే ఎప్పటికీ పరలోక రాజ్యములో వల వేయబడుతుంది, అందులో అందరూ చిక్కబడతారు. వారిని 2 గ్రూపులుగా ఏర్పాటు చేస్తాం. ఒక గ్రూప్ ఏమో మంచివారు, 2వ గ్రూప్ ఏమో చెడ్డవారు. చెడ్డవారందరూ నరకంలో పడవేయబడతారు. నమ్ముకోకపోతే, విశ్వసించకపోతే నువ్వు ఏ గ్రూపులోకి వెళ్తావు? ఒకటే మాట, ఇంకా సమయం లేదు. ఎందుకు సమయం ఇస్తున్నాడు దేవుడు అంటే ఇక్కడ రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉందమ్మా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు మాత్రము కాదు, కానీ ఎవడు నశింపకూడదని ఇంకా 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 సమయం ఇస్తున్నాడు. అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది మ్యాటర్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ రోజున అందరితో మాట్లాడుతున్నాడు. మనల్ని మన హృదయాలు పరీక్షించుకోవాలి.
నేను మంచి చేపన, చెడ్డ వ్యర్థమైన చేపన. నేను మంచి చేపన, వ్యర్థమైన చేపన. వ్యర్థమైనది ఎక్కడ పాడేస్తారు? బయట పాడేస్తారు. వ్యర్థమైన చేపలా ఉన్నానా, మంచి చేపలా ఉన్నానా? ఒక ప్రశ్న ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాలి నీకు నువ్వుగా. నేను మంచి చేపలా ఉన్నానా, వ్యర్థమైన చేపలా ఉన్నానా? పనికిరాని చేపన, పనికొచ్చే చేపన? ఎలా మార్పు చెందాలి? ఏ విషయంలో మార్పు చెందాలి? దేవుడు ఏవే విషయాలు నాకు బోధించాడు, ఏమేమి విషయాలు బోధించాడు అన్న మాటను తెలుసుకొని వీటన్నిటిని గ్రహించారా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? వీటిని గ్రహించాల్సిన అవసరం నీకుంది. వీటిని మర్చిపోయే సందర్భం కాదు, మర్చిపోయే మాటలు కాదది. అన్నిటినీ గ్రహించారా అని యేసు ప్రభు అడుగుతున్నారు. ఈ మధ్యాహ్నం నీ ప్రశ్న ఏమిటో ఆయనకు జవాబుగా చెప్పు. ఈ రోజున దేవాది దేవుడు మనందరితో మాట్లాడాడు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవగలరా? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతును. దేవునికి మహిమ కలుగును గాక. రండి, మిమ్మల్ని అందరినీ కూడా మనుషులను పట్టు జాలాలుగా చేస్తాను. వల బయటపడడం ఖాయం, కానీ మంచి మనుషులను మీరు పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను. మీరు మంచి జాలర్ అవ్వాలి, మంచి జాలరి కావాలి. ఈ రోజున మీ అందరూ కూడా ఒక మాట ఆలోచించాలి. నేను మంచి చేపన, వ్యర్థమైన చేపన? మంచి చేప అయితే గంపలోనికి ఎత్తబడతావు, చెడ్డ చేప అయితే బయట పారవేయబడతావు. ఎందులో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి.